హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ ఊర్లో, వాళ్ళు రాగానే ఏంటి మాకు హలీం ఇప్పించమా అన్నారు. ఇక సీజన్ కూడా అయిపోతుంది, ఇంకో రంజాన్ అవగానే మళ్ళీ మనకి హలీం దొరకదు. అందుకని హలీం తినడానికి భీమవరం వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్ది, ఏమాత్రం నెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో స్టార్ట్ అయిపోయాం. ఈరోజు బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్ అంట కదా. ఎవరు గెలుస్తారు కానీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నువ్వు నువ్వురా? మీరు ఆర్సీబీ. నువ్వురా వలి? కోహ్లీ. నువ్వు ఆర్సీబీ అనా? నేను చెన్నై గెలుతుంది అనుకుంటున్నాం. చూద్దాం. అదే ఫేవరెట్ అది ఇదని కాదు కానీ టీం బట్టి చెప్తున్నాను. కానీ సాల్ట్ చూసారు ఎలా కొడుతున్నారు, కలిపేస్తున్నాడు ఉప్పులో మొత్తం చెన్నైని. ఎంత కొట్టారు గురు? ఎంత కొట్టారు? 35. ఎన్ని ఓవర్లకి? 3.5 అబ్బోయ్. భీమవరం వచ్చేసాం. ఇప్పుడు మనం సున్నీ జామియా మసీద్, అదే పెద్ద మసీద్ అంటారు, దాని ముందు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరుసగా ఉన్నాయి హలీం షాపులు. ఓ 2-3 షాపుల్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటో నేను చూద్దాం. చాలా ఉన్నాయి. ఫ్రెండ్లీ హలీం, అదంతా ఫ్రెండ్లీ హలీమే. అదేమో స్పైసీ పిస్తా హౌస్ హలీం. గురు ఎక్కడెక్కడ ట్రై చేద్దాం? నాకు తెలియదు. ఇక్కడ తినలా, అక్కడ తిన్నా. ఓ పని చేద్దాం, అన్నీ ట్రై చేద్దాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రై చేద్దాం, షేర్ చేద్దాం. ఏది బాగుంటే అది అక్కడ ఇంకోసారి తిందాం. అంతే కదా, అందరినీ న్యాయం చేయాలి కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హలీం తీసుకుని ఏది బాగుంటే అది. ఇది ఇక్కడ కూడా ఉందా? గుంటూరు సుబాని హోటల్ వారి మటన్ హలీం చాలా ఉన్నాయి. అమ్మా గురు నిజం చెప్పి ఇప్పుడు దాకా తినలేదు హలీము. ఫస్ట్ ఎక్స్పీరియన్సా? అయ్యా అది ఒకవేళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నన్ను నేను తిట్టుకోమాకే. కాదు బాగుంటుందా అంటే నేను చెప్పలేను. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నాం. మామూలుగా అయితే పేస్ట్ లాగే ఉంటుంది హలీము. హలీం పేస్ట్ లా ఉంది అంటే అంటాడేంటి? వెరీ గుడ్ గురు. అదే పేస్ట్ లాగే చూడలేదు కనీసం. ఇప్పుడు చూడడం లేదు, అలానే ఉంటుంది హలీము. నా వీడియోలు చూడట్లేదు అయితే నువ్వు. దొరికేసాడు. నిన్న వీడియోలో ఏం జరిగింది? అనవసరంగా మనోడికి ఫోన్ చేశాను. నీకు చేయాలి నేను ముందు. అయితే సొల్లు చెప్పకూడదు గురు. అయితే ఇప్పుడు ట్రై చేద్దు కానీ చూద్దు. ఓకే, ఫస్ట్ ఈ స్పైసీ పిస్తా హౌస్ హలీంలో ట్రై చేద్దాం మనం. అదే హైదరాబాద్ పిస్తా హౌస్, ఇదేమో స్పైసీ పిస్తా హౌస్. దమ్ము మటనా చికెనా గురు? మటన్ ఓకే కదా వంశీ? మటను చికెనా ఏదైనా ఓకే కదా? ఓకే. నీ పేరా? నీ పేరు మారుతి సుజుకియా? మారుతి హోండా? బాగుందరా, మళ్ళీ ఉన్నాడు కదా దగ్గర. ఒకసారి హలో అడుగు. బొట్టు బాగుంది. ఆగా బొట్టు చూపి మా వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ మాకు అన్నీ టేస్ట్ చేస్తాడు. చికెన్ చేస్తావా మటన్ చేస్తావా? దగ్గర పెట్టుకో, వినపడదు. మటన్ చేస్తావా? మంచి చాయిస్. ఎందుకంటే చికెన్ చూడడానికి జావలా ఉంది. మటన్ తిను. చూడండి ఎలా ఉందో మటన్ మొత్తం ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు, పైన జీడిపప్పు. బాగుంది గురు, చూడడానికి మంచి థిక్గా ఉంది. చూడడానికి బాగుంది, తినడానికి ఎలా ఉండదు. అదే తెలిసిపోద్ది. కాసేపు అయితే కొంతసేపు అలా మిక్స్ చేసుకో. నిమ్మకాయ ఏమైనా పిండమంటే వద్దులే. నెక్స్ట్ స్పూన్ నిమ్మకాయ పిండుకుందావు కానీ. ఫస్ట్ ప్రయత్నం నా మీద చేస్తున్నా. ఫస్ట్ నువ్వే కమాన్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనోడు ఇప్పుడు దాకా హలీం తినలేదు లైఫ్లో. అవునా? అది ఎక్కడ కలిపి నేను ఎక్కడ కలిపాను రా మొత్తం అంతా. మళ్ళీ ఎక్కడ ఉల్లిపాయలు తీసుకుని తిన్నాడు రా. ఏగురు బాగానే ఉంది. నాకు చాటు తిన్నట్టుందా? అబ్బా కంపారిజన్ రా. మసాలా చాట, మటన్ చాట. మరి మటన్ హలీం మటన్ మొక్క రాదా? మటన్ మొక్క వచ్చిందని అదృష్టవంతుని చెప్తున్నా. లేదు గురు, వస్తుంది మధ్య మధ్యలో వస్తుంది. నేను దురదృష్టవంతున్నా, దుమ్ము వచ్చింది నాకు. బాగానే ఉంది. ఉప్పు ఎక్కువైనా అనిపిస్తుంది కానీ వచ్చింది. హలీం అయితే వచ్చింది, పర్వాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందులో కొన్ని పప్పులే వేస్తారు గురు. పప్పులే వేసి అవి ఉడకపెట్టి దాన్ని కూడా వేసి మటన్తో పాటు మిక్స్ చేస్తారు. హైదరాబాద్లో ఏంటి, ఆ పప్పుల క్వాంటిటీ తక్కువ, మటన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో పప్పుల క్వాంటిటీ ఎక్కువ, మటన్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రేటు తక్కువ కాబట్టి. అయినా ఇది బాగానే ఉంది, టేస్ట్ పర్వాలేదు. ఇంచుమించు హైదరాబాదు సైడ్ హలీం తిన్నట్టే ఉంది. ఎలాగ ఉంటుంది హలీం? నీకు ఇది నచ్చిందంటే నీకు హలీం నచ్చేస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు మా హలీం హలీమే కదా అంటే మనోడు ఫస్ట్ టైం తింటున్నాడు కదరా. ఇప్పుడు ఇదే టేస్ట్ మా ఇంకో గెస్ట్ మా వంశీ తింటాడు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైము. ఈరోజు ఇది ఇయరేనా? లాస్ట్ తిని చెప్పుకోరా.
బాగుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగ ఉంది. అప్పుడు ఎక్కడ తిన్నాం? ఇక్కడే తిన్నా. సేమ్ ఇక్కడే ఇక్కడే తిన్నా. నచ్చింది అయితే. అయితే ఇప్పుడు చికెన్ హలీం గురు దీన్ని కూడా అలాగే మిక్స్ చేయనా? మిక్స్ అయ్యి గురు ఇష్టం, కానీ ఇది కొంచెం మరీ మెత్తగా ఉంది, మెత్తగా జావలా ఉంది. పానీపూరి చాటు కలిపినట్టు కలుపుతున్నాం అంట. సేమ్ టేస్ట్ అలాగే ఉంది. అలాగే ఉంది. అది ఎలా ఉంది, ఇది అలాగే ఉంది. చికెన్కి మటన్ ఏం తేడా తెలియలేదా నీకు? కదా చికెన్ ఇది మటన్ అంతే. ఇది చికెన్ అది మటన్. టెక్స్చర్ బాగుంది. ఈ హలీం కూడా బాగానే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు తినలేదు హలీము? మరి నన్ను కలవగానే ఊర్లోకి రాగానే ఎందుగురు రంజాన్ అయిపోతుంది మాకు హలీం ఇప్పివా అన్నాను. అంటే నీకు ఇష్టమేమో అనుకున్నాను నేను. నాకేం తెలుసు నువ్వు ఫస్ట్ టైం అని. అంటే నీట్గా చేసేద్దాం మనం. అయితే నచ్చింది నీకు? ఓకే కదా, ఇంకో షాప్ దగ్గరికి వెళ్దాం పదండి. నెక్స్ట్ ఇక్కడే ఆప్రికాట్ డిలైట్ ఉంది, ఒకసారి దీని టేస్ట్ కూడా చూద్దాం. ఓ భలే ఉందిరా క్రీమ్తో. చాలా బాగుంది. దాన్ని తీసుకుని కింద క్రీమ్ మిక్స్ చేసి తిను. దీని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ స్పైసీ పిస్తా హౌస్లో టేస్ట్ చూసాం కదా, ఇక్కడ పక్కనే ఫ్రెండ్లీ హలీం అని ఇంకోటి ఉంది. అరే మొత్తం అయ్యి ఇక్కడ నుంచి ఫ్రెండ్లీ హలీం మొత్తం 3 బ్యానర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వెళ్ళి చికెన్ మటన్ హలీం తిని ఎలా ఉందో చూద్దాం. మటన్ హలీం వచ్చింది. అరే తిన్నావా హలీం ఎప్పుడైనా? ఇప్పుడు దాకా తినలేదా? లాస్ట్ ఇయర్ ఒకసారి తిన్నా. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో తినలేదు. సరే ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ మటన్ హలీం టేస్ట్ వస్తున్నాం. క్వాంటిటీ అయితే బాగా ఇచ్చారు. చూడండి టెక్స్చర్ చూడండి. నెయ్యి మటుకు గడిగేసాడు. నెయ్యి స్మెల్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది. మరి హలీం అంటే మెయిన్ మటన్ కాబట్టి మటన్ హలీం టేస్ట్ చూద్దాం. చూడండి ఇది ఎలా వచ్చిందో, దీని టేస్ట్ చూద్దాం. నెయ్యి పోసేసినట్టు ఉన్నారు, వేయడం కాదు, ఫుల్గా వేస్తారు నెయ్యి. ఫుల్ నెయ్యి ఫ్లేవర్. చాలా బాగుంది. మీట్ కూడా బాగా తెలుస్తుంది. చూస్ చేసే కొద్దీ నవ్వులే కొద్దీ నోట్లో బాగుంది. మీట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నెయ్యి కూడా ఫుల్గానే ఉంది. ఇప్పుడే తినేసి కార్ ఎక్కేసాం. ఎలా ఉంది బ్రో ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం హలీం తింటే తినలేమని చెప్పి అన్నారు, కానీ నాకు అంతేమనిపిస్తుంది. బాగానే అనిపించిందా? రెండాట్లో ఏది నచ్చింది? ఫస్ట్దా సెకండ్దా? బాగుంది. ఫస్ట్ తిన్న బాగుందా? సెకండ్ది అంటే కంపేర్ చేసుకుంటే ఫస్ట్ బాగుంది అంటావు. అది మ్యాటర్. నాకు నీకు ఫస్ట్దా సెకండ్దా? ఫస్ట్దే నచ్చింది. ఫస్ట్దే. అక్కడ ఆప్రికాట్ డిలైట్ కూడా బాగుంది. నాకు కూడా రెండు బాగానే ఉన్నాయి. రెండాట్లతో మనం కంపేర్ చేసుకోవాలనుకుంటే స్పైసీ పిస్తా హౌస్ అనేది బాగుంది. టేస్ట్ చాలా బాగా అనిపించింది. అందులో ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంది. ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంది. ఎంత గురు, ఎంత కొట్టారు స్కోరు? ఇప్పుడే ఒక పెద్ద మనిషి ఇప్పుడే మన చాయ్ విత్ సాయ్ దగ్గరికి వచ్చాం. ఏంటి మా ఏంటి కదా, ఏముంది, పిస్తా హౌస్కి వచ్చాం తినడానికి. హలీం స్పైసీ పిస్తా హౌస్ తినేసాం. పర్లేదు బాగానే. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. మ్యాచ్ ఏమవుతుంది? సిఎస్కే గెలవబోతుంది. ధోని ఎన్ని వికెట్లు అమ్మా? ఎన్ని వికెట్లు? సిఎస్కే. ఇక్కడ నీకు ఎల్లో చూసినప్పుడు అనుకున్నాను నువ్వు కరుగుడు కట్టిన సిఎస్కే ఫ్యాన్ అని. అంటే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్ అంటావు. మరి ఇందాక సిఎస్కే మాత్రమే అన్నాడు. ఎన్ని వికెట్లు పడ్డాయి ఏంటి? ధోని దిగలేదా? జడేజా అశ్విన్ ఆడుతున్నాడు, ధోని దిగలేదా ఏంటి? ఇంకా అయిపోయాడా? అశ్విన్ వచ్చాడు, ధోని దిగలేదంటే మొత్తానికి ఈ మ్యాచ్ లాస్ట్ వరకు చూడాల్సిన మ్యాచ్. ధోని ఉన్నాడంటే అది మ్యాటర్. ఇంటికి రీచ్ అయిపోయాం. సక్సెస్ఫుల్ గా బెంగళూరు గెలిచింది, సక్సెస్ఫుల్ గా చెన్నై కూడా ఓడిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత గెలిచారంట కదా. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ పొద్దున్నే లేచి సహరీ చేయాలి. ఇంకొక 2 days లో మా పండుగ వచ్చేస్తుంది. ఫాస్టింగ్స్ కూడా అయిపోతే మా రంజాన్ మంత్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.